అన్ఫార్చునేట్గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దాట్. అన్ఫార్చునేట్గా ఏంటంటే మీడియాని నేను తప్పు పట్టట్లేదండి. మీడియాని మొత్తం 100% నేను తప్పు పట్టట్లేదు. ప్లీజ్, ఐ నెవర్ సెడ్ దాట్. కొంతమంది వరకే మాట్లాడుతున్నాను. అండ్ ఈవెన్ మీకు తెలుసు, హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎస్, వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది. పబ్లిక్ ఫిగర్స్ మేము. మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు. బట్ దర్ ఇస్ ఎ లిమిట్. సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆఫ్ కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. పెద్దలేగా వాళ్ళందరూ, సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా. నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు. మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఐ రెస్పెక్ట్. మనం 90% 95% వాళ్ళకి నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. డు నాట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. See, I have a father, okay? He's 70 years old. ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా. కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి? నా ఫాదర్ మదర్ని నేను చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్ ఇస్. విష్ణు గారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు, మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు. మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అది మొదటికి వస్తున్నది. ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది? ఎందుకు క్రమశిక్షణ తప్పింది? ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది? ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్. అదే ఎందుకు? ఐ విష్ ఐ న్యూ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. దానికి జవాబు ఉంటే ఆస్తుల వివాహం. ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఏది ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు మీకు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ డెఫినెట్లీ నాట్ ద మ్యారేజ్. రోజు తాగి వచ్చేసి బాగా గొడవ చేస్తున్నావు నువ్వు. వినయ్ కూడా ఆయన మన కోసం వస్తే అతన్ని కూడా నువ్వు కొట్టి అవమానించావు. లేదు, అది పొరపాటు. వినయ్ గారు నాకు అన్న లాంటివాడు. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, వినయ్ ఆయనకి మొదట బిడ్డ అని. అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలే. ఆయన పొరపాటును కూడా ఏమన్నా. ఆయన నాకు అన్న లాంటి వాడు. సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో దాంట్లో క్లారిటీగా ఉంది. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన. నాకు మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే.